పండుగ ఉత్సవం కనిపిస్తుంది. చాలా మంది అందరూ కూడా గగనయాన త్వరలో పంపిస్తాం. అందాక చంద్రయాన్ తిరిగి పంపిస్తున్నాం మరలా ఒకసారి. ఓకే. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన స్కూల్లో సైన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సైన్స్ డే మన ప్రధానోపాధ్యాయులు శ్రీ సతీష్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి నోటం మూడో గమనం చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ బాగా చేశారు. చెప్పు. ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్. చేతులు పంపు వెనకలాగా వెనక ముందుకి లాగా వెనకలాగో. అది ఓకే ఓకే. వెనక లాగలా. మా జడ్జెస్ మాత్రం
ఈ విత్తనాలు వీడియో చేస్తావా ఫోటో చేస్తావా పోయింది ఎక్కడ పోతుంది ఎలా ఉంటే అలా జడ్జెస్ తప్ప వాళ్ళు చెప్పండి. ఇదేమో రాని చుట్ట రాని చుట్ట మధ్యలో
సవే కరుణాంబురాసి జతులతో కాయమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంతినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణని విధికారతే. It's 28th February. We are celebrating National Science Day. We celebrate this day to mark the discovery of Raman effect by Sir C.V. Raman. On 28th February, Sir C.V. Raman announced his discovery. For his discovery, he was awarded the Nobel Prize in Physics in 1930. This day celebrated every year with a new theme. This day celebrated is for the first time 28th February 1987. He was great scientist. Thank you. పచ్చని చిత్తును నీలురా పారుగడ మనసు నాదిరా నీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాడుతో మోగిన ఊయలై ఆ పాడేటి పిల్లల గ్రోవినై పచ్చని చిత్తును నీలురా పారుగడ మనసు నాదిరా. 8వ తరగతి చదువుతున్నాము. ఈరోజు 28 ఫిబ్రవరి మా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి కారణం సివి రామన్ గారు. ఈరోజు రామన్ ఎఫెక్ట్ అనేది మన ప్రపంచానికి తెలియజేశారు. దాని వలన ఈరోజు మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఇది మొట్టమొదటిగా 28 ఫిబ్రవరి 1987లో జరుపుకున్నాం. ఈయనకి నోబెల్ బహుమతి కూడా లభించింది. 1930లో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి తీసుకున్న మొట్టమొదటి భారతీయుడు మరియు ఏషియన్. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. ఈయన భారతీయ గొప్ప శాస్త్రవేత్త. థ్యాంక్ యూ. కనుక ఒకసారి తెలియజేస్తారు. నా పేరు ఐజాక్ న్యూటన్. నేను 1643 డిసెంబర్ 25న ఇంగ్లాండ్లో జన్మించాను. నా చిన్నతనంలో చదువు అంతగా రానివ్వలేదు. నాకు సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. 1661లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరాను. 1665లో యాపిల్ చెట్టు మీద నుండి యాపిల్ కింద పడడం చూసి గ్రావిటీ సిద్ధాంతాన్ని కనుగొన్నాను. నా గురువు ఐజాక్ బారో. నేను 1669లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశాను. నేను 1672లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాను. నా గ్రావిటీ మిషన్ సిద్ధాంతాలు ప్రసిద్ధి చెందాయి. 1687లో ప్రిన్స్ ప్రియా గ్రంథం రాశాను. 1703లో ప్రిన్స్ ప్రియా 1705లో సర్ బిరుదు పొందాను.
మీరందరూ బాగా చదువుకుని ఏదో ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టమని ఆశిస్తున్నాను. 1727 మార్చ్ 31న మరణించాను. థ్యాంక్ యూ. మనకి ఇస్రో అనేటువంటి సంస్థ ఉంది నెల్లూరులో, మన ఆంధ్రప్రదేశ్లో. ఆ సంస్థను నెలకొల్పడానికి అక్కడ మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్. మరి ఈయన పేరుగానే అక్కడ పెట్టడం జరిగింది. ఓకే, మరి ఈయన తన యొక్క జీవిత చరిత్ర గురించి తను చెప్తా ఉంటాడో ఒకసారి వినండి. మై నేమ్ ఇస్ ధరంతే. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నా పేరు విక్రమ్ సారాభాయ్. నేను 1919 ఆగస్ట్ 12న జన్మించాను. అహ్మదాబాద్లో జన్మించాను. నా తండ్రి అంబాలాల సారాభాయ్ ఒక సంచీవు ఇదిగో తీసుకో అమ్మా. కేజీ చింతపండు, కేజీ టమాటాలు. అమ్మ టిఫిన్ ఏం తెమ్మంటావు? ఇడ్లీ, వడ, దోశ, టీ. ఎలా తేవాలి? వాడు ఇస్తాడులే అమ్మా. మరి టీ ఎలా తేవాలమ్మా? అయ్యో ఏమీ తెలియదు, వాడు ప్యాక్ చేసి ఇస్తాడులే అమ్మా. ఇడ్లీ, వడ, దోశ, టీ. అమ్మ చికెన్ తెమ్మంటావా చేపలా? చికెన్ ఏమో నీకు ఇష్టం, చేపలేమో మీ నాన్నకి ఇష్టం. 2 అరకేసి చెప్పండి తేయమ్మా. వాణి చుట్టాలు వస్తున్నాం, స్వీటు హాటు తేయమ్మా. వాణి వాణి. ఏంటమ్మా అన్నీ ఒకసారి చెప్పు. విస్తర్లు, గ్లాసులు, లేసులు చాలే. విస్తర్లు, గ్లాసులు, లేసులు. అన్నీ బయట పాడేసిరా నాన్న. ఏంటి ఈరోజు ఇవన్నీ మనం వాడినవేనా? ఒకరోజు మన ఇంట్లో ఇన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం. ఓరి నాయనో, ఇదంతా ప్లాస్టిక్ మయమే. ఇవన్నీ ఏమవుతాయో? ఎలా అవుతాయి? ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు? నేను రాలేదు, నువ్వే పిలిచావు. రమ్మన్నావుగా వచ్చా. కనిపించట్లే? భూతం, ప్లాస్టిక్ భూతాన్ని. మామూలు దయ్యాల భూతానికి నేను భయపడలేదు. నువ్వెంత జడిపిస్తున్నావు? 2 నిమ్మకాయలు తీసి పారేస్తే సరి. మామూలు దెయ్యాలు భూతాలు లేవు కాబట్టి ఏం చేయవు. నన్ను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే మిమ్మల్ని నేను తిననా? మతుండే మాట్లాడుతున్నావా? మేము నేను తినడం ఏంటి? నాకు మతి ఉంది, మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు. అందులో నేను లేనా? వేడి టీ తెచ్చావు, తాగావు. అందులో నేను లేనా? నీ కడుపులోకి పోలేనా? వెస్టరీ ఫిష్, వాటర్ ప్యాకెట్ ఇలా తెచ్చి తిని మీ కడుపులో సగం ప్లాస్టిక్నే దింపుతున్నారు. మీరు ప్లాస్టిక్ని తెచ్చి చెల్లేసిన ప్లాస్టిక్ని ఆవులు, గేదెలు, బర్రెలు, గొర్రెలు తిని పాలు ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మీలోనే చేరుతున్నాయి. ఓ అందుకేనా టేస్టీగా ఉంటాయి? నీ పిన్నకూడు. ఇలా ప్లాస్టిక్ పదార్థాలలో రకరకాల జబ్బులకు క్యాన్సర్ను కలగజేస్తాయి. అంటే మా జబ్బులకు నువ్వే కారణం అన్నమాట. నిన్ను పాటేస్తా. నన్ను పాతితే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్ చేస్తా. అప్పుడు కూడా నన్ను కాల్చితే గాలిలో చేరి దక్షిణ దృశ్వాదిగా మారి నీ ఊపిరితిత్తులోకి చేరి క్యాన్సర్ను కలగజేస్తాను. నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నీటి గతుల భయం మ్యాగ్నిఫికేషన్ చెంది అప్పుడు కూడా నీలో చేరి కబలిస్తా. ఏం చెయ్యాలరా దేవుడా? ఏం చెయ్యాలో ఏం చేయకూడదు తెలుసుకో. అదేంటి? అది అంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ దూరంగా ఉండు. ప్లాస్టిక్ను వాడటం తగ్గించు. అదే నిన్ను ఈ అందమైన భూమి మీద ప్రకృతిని కాపాడు. అదే నిన్ను కాపాడుతుంది. నా తప్పు క్షమించండి. ఏం కావాలో కోరుకోనైనా. మళ్ళీ మీరు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు వరం ఇవ్వండి. తదాస్తు. దీన్ని వాడు. ఇదేంటి? గుడ్డ సంచి. ఇప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళేటప్పుడు దీన్నే వాడు. ధన్యవాదాలు గురూజీ.
కనిపించే గుణభేదంపై ప్రతి వదనం పాటలే కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే కనిపించని ఆ సూక్ష్మంలో ఒక వర్ణం ఉందిలే సైన్సే విన్నాలే సైన్సే APJ అబ్దుల్ కలాం APJ అబ్దుల్ కలాం భారత జాతి కీర్తి పతాక నీకు చెడగొట్టరు. విద్యార్థుల యొక్క ఒకసారి పిచ్చి పెట్టి బయట వెళ్ళిపోయి రేపు ఇస్తాం మిగతా వాళ్ళకి మీ అన్నయ్య చేస్తున్నాడా? స్వీట్స్ లోపల లోపల పంపిస్తాం. బాగుంది జరిగా చేస్తున్నారు. ఏమేమి జరిగా చేస్తుందా? ఇదిగో అలా అక్కడ ఇస్తాం. అరే చూడండి లైన్ గాని అలా